హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎయిమ్స్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 డేస్ కోచింగ్ తీసుకోండి, 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే, 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే, అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేస్తుండండి. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎంసెట్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్, స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్, అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి, అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 డేస్ ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? ఇదిగోండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, డిఫైన్ ఇంటిగ్రల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూస్తున్నాము. సో దీంట్లో మనం ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ చూసి సమ్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే ఈ ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ b/a f(x)(dx) = అన్నప్పుడు, సో మనకి b/a అంటే ఇక్కడ b ఉంటే ఇక్కడ b, ఇక్కడ a ఉంటే a ఉండి, ఇక్కడ f(t) అన్నా f(x) అన్నా ఈక్వల్ అని చెప్తున్నాడు. సో నేను ఫార్ములాస్ మీకు స్క్రోల్ చేస్తున్నాను, మీరు ఒక చూడండి, ఒకసారి చూసి చదవండి, నేర్చుకోండి. ఒక్కసారి జస్ట్ ఒక 5 minutes టైం ఇచ్చి సమ్స్లోకి వెళ్తే మీకు కూడా రివిజన్లా ఉంటుంది అండ్ సమ్స్ కూడా ఈజీగా వస్తాయి. ఓకే, ఇక్కడ చూసుకోండి, మనకి b/a ఉన్నప్పుడు మనం దాన్ని రెసిప్రోకల్ చేస్తే, అంటే రివర్స్ చేస్తే, అంటే బిఎం కిందకి ఏం పైకి చేసాం అనుకోండి, మనకి మైనస్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో గమనించండి, ఫార్ములాస్ బేస్డ్ సమ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఏ రెండు సేమ్ ఉన్నాయి. రెండు సేమ్ ఉంటే ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఉండండి మనకి 0నే, అంటే ఎంత వాల్యూ ఉన్నాయివ్వండి మనకి 0నే. ఓకే, ఇది సమ్స్లో వస్తాయి. ఓకే, ఇవి నేర్చుకుంటే సమ్స్ మీకు ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ a to b f(x)(dx) = ఇది ఎక్స్టెన్షన్ ఫార్ములా లాంటిది. ఇక్కడ a ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది. అంటే చూడండి, a to b, చూడండి a to b మధ్యలో ఎక్స్టెన్షన్, ఇది c కామన్, ఇలా కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా మనకి మోడ్లో ఉన్నప్పుడు మనం ఎక్స్టెన్షన్ చేస్తాము, గమనించండి. ఇలాంటి ఫార్ములాస్ చేసుకుంటే సమ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ చూసుకుంటే చూడండి, చాలా ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఇది a to b. సో a to b ఇంటిగ్రేషన్, a ఇక్కడ ఉంది, b లాస్ట్ ఉంది, ఇక్కడ చూడండి కామన్, చూడండి c1 c2 అలాగా cn, సో కామన్ అన్నట్టు. ఓకే, ఫార్ములాస్లో ఒక పల్స్ అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to a ఉంది, గమనించండి, ఇంటిగ్రేషన్ 0 to a ఉంది. అప్పుడు ఈ ఎక్స్లో ఏం చేయాలంటే, ఇక్కడ పైన ఏ అయితే ఉందో ఆ ఏ ఇలా వేసుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పై ఉంది అనుకుందాం, పై మైనస్ ఎక్స్ అని వేసుకోవాలి. నేను మీకు బేసిక్స్ చెప్తూ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములాస్ చెప్తాను. జస్ట్ ఒక వ్యూ ఇవ్వండి అంతే, డెప్త్ వద్దు మీకు. ఓకే, అసలు 0 కన్నా ఇలా డెప్త్ కన్నా నార్మల్గా వెళ్ళండి, మనకి ఫార్ములాస్ జస్ట్ అయిపోతాయి, సమ్స్ కూడా అయిపోతాయి. ఓకే, ఇదొక ఫార్ములా. సో ఇంకొక ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ 0 కాకుండా ఇలా ఏ ఉందనుకుందాం,
0 ప్లస్లో ఏ బి ఉందనుకుందాం. అప్పుడు ఎలా వేసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్లా వేసుకోవచ్చు, రైట్? లేకపోతే ఇలా కూడా మనం మార్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం 0 to a మాట్లాడితే ఈ ఫార్ములాస్ మనం మాట్లాడాము, రైట్? మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 0 to 2a ఉంటే ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఎలాగంటే చూడండి, ఇక్కడ మనకి 0 to a 0 to a, ఒకటి ఏమో ఎక్స్ ఫాము, ఇంకోటి 2a మైనస్ ఎక్స్ ఫామ్. ఐ హోప్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంటిగ్రేషన్ 0 to 2a ఉన్నప్పుడు, ఇంటిగ్రేషన్ 0 to 2a ఉన్నప్పుడు మనం ఎలా వేసుకోవాలి? 0 0 చూడండి, ఏ సేమ్ ఉంది. ఫస్ట్ ఓన్లీ ఎక్స్, ఇక్కడ ఏమైతే ఉందో అదే వేసుకోవాలి. నెక్స్ట్ 2a మైనస్ ఎక్స్ వేసుకోవాలి, అలాగా. ఓకే, ఒకవేళ ఇంటిగ్రేషన్ ఆఫ్ పై మైనస్ పై ఇలా ఉందనుకుందాం, లేదా మైనస్ ఏ ఉన్నప్పుడు మనం ఫార్ములా ఎలా వేసుకోవాలంటే చూడండి, ఇక్కడ 0 to a 0 to a రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇదే ఫామ్ని మనం మైనస్లో వేసుకోవాలి ఇక్కడ, రైట్? ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను ఫార్ములా. నెక్స్ట్ వీటిలోనే ఇంకొంచెం డిఫరెన్సెస్, అలాంటి సేమ్ అదే ఫార్ములా తీసుకుంటున్నాం చూడండి. 0 to 2a 0 to 2a రెండు సేమ్, బట్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, రైట్? ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ రాసుకున్నాం. ఇక్కడైతే అలా కాదు, ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్సే రాసుకున్నాం. ఎందుకు అంటే ఈ వాల్యూ రెండు ఈక్వల్ అయినప్పుడు మనం ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుని బయట 2 రాసుకోమని అర్థం. చూడండి, ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు మనం ఎలా రాసుకోవాలంట? 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు అంటున్నాడు. ఓకే, సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు ఒకవేళ మనకి ఈక్వల్ బాగానే ఉంది, అదే అపోజిట్ ఈక్వల్ అంటే ఏంటంటే ఇది ప్లస్ ఇది మైనస్ ఉంది అన్నప్పుడు 0 వస్తుందంట, గమనించండి. ఓకే, 0 వస్తుంది. అలానే కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, ఏ టు బి ఇచ్చాడు. ఆ కండిషన్స్ చూడండి, ఎప్పుడు 0 వస్తుందంట, అండ్ రెండు ఈక్వల్ ఉంటేనేమో 2 వస్తుందంట, గమనించండి. అలానే మైనస్ ఏ టు ఏ కూడా ఇచ్చాడు, అలానే సేమ్ గమనించండి, 0 వస్తుందంట, రైట్? ఇదేమో ఈ ఫంక్షన్ ఏది, ఒకటి నెగిటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒకటేమో పాజిటివ్ ఎక్స్, రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఉన్నప్పుడేమో 2 ఫార్మ్స్ వస్తున్నాయంట. అంటే ఇంచుమించు చెప్పాలంటే ఆ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనకి బయట 2 వస్తుంది. అపోజిట్ అంటే ఒకటి ప్లస్ ఫామ్ ఉండి ఈజ్ ఈక్వల్స్ తర్వాత మైనస్ ఫామ్ ఉంటే అది ఖచ్చితంగా 0కే ఈక్వల్ అని మనం చెప్పచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ చూద్దాం. సో ఈ 12th ఫార్మ్ చూడండి, ఇది ఒక ఇంటిగ్రేషన్ ఏ టు బి అంట. సో అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే బి మైనస్ ఏ ఇంటిగ్రేషన్ 0 to 1 ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఆఫ్ డిఎక్స్ రాసుకోవచ్చు అని చెప్తున్నాడు, రైట్? నెక్స్ట్ పిరాడిక్ ఫంక్షన్ బేస్ మీద చెప్తున్నాడు. చూడండి, ఇవి అన్నీ ఎలా ఉంటాయంటే సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ఎన్ ఉంటే అది బయట రాసుకోమని చెప్తున్నాడు. సేమ్ ఇక్కడ ఏ ప్లస్ ఎన్టీ ఉంది, బట్ మనము ఇదే ఫార్ములా రాసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి, సేమ్ ఫార్ములా, రైట్? ఒకవేళ ఎన్ పక్కన టీ పక్కన ఎన్ ఉంది అండ్ టీ పక్కన ఎం ఉంటే కూడా మనం ఇలా రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఎంటీ టు ఎన్టీ అని రాసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాళ్ళు రాసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ ఎన్ ఎమ్ ఉన్నప్పుడు మనం రాసుకోవచ్చు. అదే రెండు ఎమ్లు ఉంటే ఓన్లీ ఏ అండ్ బి రాసుకోవచ్చు, ఇంక ఎమ్ ఎన్ అవసరం లేదు అన్నట్టు. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంటిగ్రేషన్ ఎన్టీ టు ఏ ప్లస్ ఎన్టీ అన్నప్పుడు మనకి ఇంటిగ్రేషన్ 0 to a వేసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోమని చెప్తున్నాడు, రైట్? నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది జస్ట్ చూసుకోండి ఇది, రైట్? నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైనది, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే సమ్ము చేయకుండా మీకు వాల్యూస్ రావాలా తెలియాలంటే ఇదే మెయిన్. ఓకే, చూడండి, ఇంటిగ్రేషన్ 0 to π/2 ఉండి ఇలా మనకు ఉన్నప్పుడు దాని వాల్యూ π/4.
క్వశ్చన్ ఇస్తాడు, సమ్ చేయవసరం లేదు, డైరెక్ట్గా మన ఆన్సర్ రాసేసుకోవచ్చు. ఆ ఆన్సర్ షీట్లో మనకి 5/4 ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి సైన్ ఉన్నా కాస్ ఉన్నా రైట్ ఇదే ఆన్సర్. సో గమనించండి, అసలు ఇదే కాదు ఏదైనా సరే గమనించండి. సో చూడండి, tan ఈ ఫామ్లో ఉన్నప్పుడు 5/4, కాట్ కింద ఉంటే 5/4 వస్తుంది, పైన వస్తుంది, బట్ ఇట్లా ఖచ్చితంగా 1 + cot n ఉండాలి, ఉంటే 5/4 అంటూ. నెక్స్ట్ చూడండి, tan cot ఇలా ఉంటే 5/4 రైట్. సో చూడండి, అంటే మనకి ఎలా ఉన్నాయంటే ఇవి సిమిలర్ ఫార్మ్స్, ఇలాంటివి ఉన్న వాల్యూస్ అని చూడండి. a⁻sin nx, a⁻sin nx, a⁻cos nx ఉన్నప్పుడు మనకి 5/4. సో వీటన్నిటి వాల్యూస్ 5/4 ఇలాంటి ఫార్మ్స్ కనిపించిన ప్రతి చోట మీరు 5/4 రాసుకోవచ్చు. గమనించండి నీట్గా ఎలా ఉండాలి. ఇంటిగ్రేషన్ 0 to π/2 ఉండి సైన్కేమో ఇలా ఉండాలి, కాస్కి ఇలా ఉండాలి, ట్యాన్కేమో ఇలా ఉండాలి, కాట్కేమో ఇలా ఉండాలని మీకు ఫార్మ్స్ చూపిస్తున్నాడు. దాని వాల్యూ వచ్చేసి 5/2 చెప్తున్నాడు. ఓకే, జస్ట్ ఒక స్మాల్ రివిజన్ కోసమే నేను చూపిస్తున్నాను ఇవన్నీ మీకు. ఓకే, అండ్ ఇంకొక కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్ చూడండి. ఇప్పుడు మనకి సమ్స్ కూడా వస్తాయి. యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ చూడండి 0 π/2 ఉంది. log sin x అంటే డైరెక్ట్ వాల్యూ వేసేసుకోండి ఈ వాల్యూ రైట్. log sin x అన్నా log cos x అన్నా మీరు ఏం వేసుకోవాలి, -π/2 log 2 అని డైరెక్ట్ వేసేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇవన్నీ షార్ట్ కట్స్ ఇవన్నీ మీకు, అంటే మీరు సమ్ చేయకుండా అది. ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 అన్నప్పుడు log tan x ఉందనుకోండి, లేదా log cot x ఉంటే 0 వేసేసుకోవచ్చు డైరెక్ట్గా రైట్, దాని వాల్యూ 0 అన్నట్టు. అదే ఇంటిగ్రేషన్ 0 to π/2 ఉన్నప్పుడు log sec కానీ log cosec ఉంటేనేమో ప్లస్ రైట్, ఇక్కడేమో మైనస్ వచ్చింది, ఇదేమో ప్లస్ ఫామ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫార్మ్స్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to మనం ఇన్ఫినిటీకి వచ్చాం, 0 to ఇన్ఫినిటీకి వస్తే మనకి ఆన్సర్స్ అనేవి ఈ కాంబినేషన్లో ఉంటాయి. గమనించండి, బీకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే పైన బి ఉంది అంటే కింద a² + b² కామనే. బీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే అక్కడ సైన్ ఉండాలి, ఏకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే అక్కడ కాస్ ఉండాలి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చే సమ్స్లో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్లో ఇవి నేర్చుకుంటే డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయచ్చు మీరు రైట్. బేసిక్స్ అనేవి ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు ఇలాంటి మోడల్స్ గత ఇయర్ రిపీట్ అయినా లేదా చూపిస్తాను. సో చూడండి, 2003కి ఏదైతే మోడల్ వచ్చిందో ఇదే మోడల్ మనకి చూడండి సెకండ్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్లో వచ్చింది, గమనించండి. అండ్ 22 వచ్చింది మోడల్, చూసుకోండి 22 వచ్చింది. ఓకే, అండ్ ఇదే మోడల్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్, గమనించండి. ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్లో ఉంది, 2020కి వచ్చింది. ఇది ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి సేమ్ మోడల్, అండ్ సిక్స్త్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ రైట్, అండ్ సెవెంత్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ 19లో వచ్చినాయి చూడండి. 98th క్వశ్చన్ కూడా అదే మోడల్లో ఉంది. అండ్ చూడండి 9th క్వశ్చన్, ఇది 9th క్వశ్చన్. ఓకే, 18లో వచ్చింది సేమ్ అదే మోడల్. అండ్ మనకి 10th క్వశ్చన్ అదే మోడల్లో ఉంది. అండ్ ఇది 11th క్వశ్చన్ చూడండి అదే మోడల్లో ఉన్నాయి. సో ఇంకా క్వశ్చన్స్ ఇవే మోడల్లో ఉన్న పాత ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, నేను ఎక్కువ తీసుకోలేదు. సో ఇవన్నీ ఒక దుక్కున సేకరించాలంటే చాలా పని. సో చాలాసేపు కూర్చుని ఎక్కడ ఏ మోడల్స్ వచ్చినాయో, సో ఏవి ఇంపార్టెంట్ మోడల్స్ తీసి సేకరించి ఒక దుక్కును పెట్టాలంటే చాలా వర్క్ ఇది. ఈ గ్యాప్లో నేను ఇంకొక క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. సో ఎందుకంటే కూర్చొని రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేసి అన్నీ దుక్కుని తీసుకురావాలి, తీసుకొచ్చి ఇలా మీకు వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ టాస్క్ అది. ఓకే, సో నేను ఈ 11 క్వశ్చన్స్లో నుంచి ఏదైనా 1-2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత వేరే మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మిగతా వాటికి మీరే ఆన్సర్స్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. టేక్ ఇట్ యాజ్ ఎ హోంవర్క్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరం అయితే, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ మోడల్స్ ట్రై చేయండి, రావు
ట్రై చేయండి, వేరే బుక్స్ సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. సో ట్రై చేయండి, ఎందుకంటే ఇలాంటి చూడండి, అంటే మీకు కూడా ఈ మోడల్ రావచ్చు. మరి ఒక అరగంట సేపు కూర్చోండి. నేను గంట సేపు కూర్చుని ఈ యొక్క 11 క్వశ్చన్స్ దుక్కుని తేయడానికి గంట పైన పట్టింది. 1.5 అవర్ 2 అవర్స్ దాకా పట్టింది. ఎందుకంటే వెతకాలి కదా, అన్ని ఇయర్స్ పేపర్స్ నేను తిప్పాలి, ఏ క్వశ్చన్ వచ్చింది మోడల్ తిప్పాలి, తర్వాత అవి ఫొటోస్ తీయాలి, స్కాన్ చేయాలి, మళ్ళీ క్రాప్ చేయాలి, ఇలా తీసుకురావాలంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ నాకు. నేనేమంటున్నా, మిమ్మల్ని ఒక అరగంట సేపు కూర్చుని చేయమని చెప్తున్నాను. ఓకే, సో ఖచ్చితంగా మీకు వర్త్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్ చేయండి. నేను ఎక్కువ లెంతీగా కూడా చెప్పను, చాలా సింపుల్గా చెప్తాను, వినండి. ఓకే, ఇలా లిమిట్ x → 2 ఉంది కదా, నేను లిమిట్ తీసుకున్నాను చూడండి. లిమిట్ తీసుకుని సో x → 2 ఇన్ఫినిటీ. ఓకే, n → 2 ఇన్ఫినిటీ వాట్ ఎవర్ అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గమనించండి, ఫస్ట్ ఇది ఏ మోడల్లో ఉందో గమనించండి. చూడండి ఇక్కడ ఇది sec² వెళ్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే sec² రాసుకుంటున్నాను. ఓకే, sec² రాసుకుంటున్నాను. sec² పక్కన x ఉండగా, మరి x కూడా స్క్వేర్లోనే ఉండాలి, లేకపోతే నార్మల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ sec² ఉందంటే x కూడా స్క్వేర్లో ఉంటే కరెక్ట్. ఓకే, చూడండి ఇక్కడ ఏముంది, sec పక్కన 1 ఉంది, రైట్. 1 అంటే ఏంటి, మనము చూడండి ఇక్కడ n² వెళ్తుంది, అంటే లాస్ట్ కూడా మనకి ఇక్కడ n² ఉంటుంది, పైన కూడా మనకి n² వేసుకోవాలి. ఎందుకంటే n² క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి దాని అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, క్లియర్గా అర్థం చేసుకుంటే క్లియర్గా మనకి తెలుస్తుంది. అంటే ఇది n² మోడల్లో ఉంది అని మీరు అర్థం చేసుకోండి. నేను క్వశ్చన్ మొత్తం తీసుకుని స్టెప్స్ నీట్గా వేయట్లేదు, షార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, అది మీరు గమనించండి. ఓకే, దాని తర్వాత ఇక చూడండి, దీని పక్కన 1/n ఉంది కదా, అది కూడా తీసేసుకోవాలి. మనం పక్కన 1/n తీసేసుకోండి, 1/n తీసుకుంటున్నా. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాకు ఈ ఫామ్ రావాలి, ఏది r/n ఫామ్ నేను చూపించాలి, r/n ఫామ్ చూపించాలి. సో r/n ఫామ్ చూపిస్తేనే మనకి ఫామ్లో కరెక్ట్గా ఉన్నట్టు. నేను ఆ ఫామ్ నేను కూడా చూపిస్తాను, కంగాపడద్దు. సో r/n ఫామ్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే n/n వేసుకుంటున్నా. క్యాన్సిల్ అయిపోతే నాకు 1 వస్తుంది కదా, రైట్. n/n వేసుకుంటే క్యాన్సిల్ అయిపోతే నాకు 1 వస్తుంది కాబట్టి నేను ఈజీగా అలా తీసుకోవచ్చు. ఓకే, సో మన ఫార్ములా అసలు ఏంటి అంటే, ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే లిమిట్ x → 2 ఇన్ఫినిటీ, చూడండి లిమిట్ x → 2 ఇన్ఫినిటీ 1/n ఇలా ఉంది కదా. సో ఇది ఏమైపోద్ది అంటే సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు. ఎలాగంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఏంటి, ఇది ఇలా అయిపోతుంది, ఇంటిగ్రేషన్ 0 to 1 అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఉందో sec², ఆ sec² ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి sec² వేసుకుంటున్నా యాస్టీస్. సో ఇక్కడ ఉంది చూసారా, ఇది x అనుకోవాలి, ఈ వాల్యూ ఏంటి x అనుకోవాలి. ఇక్కడ x² ఫామ్లో ఉంది కాబట్టి మనం x² వేసుకుంటాము. ఇక్కడ చూడండి ఇది ఓన్లీ x అంటే స్క్వేర్ ఫామ్ లేదు, n/n ఉంది అంటే ఓన్లీ మనం x అనుకుంటున్నాం కాబట్టి x, ఇక్కడేమో n² కాబట్టి x² ఫామ్ అవుతుంది. సో అది వేసుకోండి, అంటే నాకు ఇక్కడ x, ఇక్కడేమో x² వచ్చింది. అలా వస్తే ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే మనకి సమ్ అయిపోతుంది. సో ఇది ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే ఎలా అప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే సింపుల్గా అప్లై చేయడం కష్టం కాబట్టి నేను 2/2 వేసుకుంటున్నా, అంటే 1/2 బయట రాసుకుని ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 2x sec² ఒక 2 బయట ఒక 2 లోపల వేసుకున్నాను, 2/2 వేసుకోవచ్చు అలాగా. అయితే దీని తర్వాత మనం సింపుల్గా ఎలా వేసుకోవచ్చు అంటే మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎలాగంటే 1/2 ఇంటిగ్రేషన్ 0 to 1 వేసుకోండి. ఇక్కడ 2x ఇక్కడ dx వస్తుంది కదా, dx వస్తుంది కదా, 2x dx కాస్త మనకి dtగా వేసుకోవచ్చు. అండ్ చూడండి sec²tగా మారిపోతుంది. ఓకే, సో అది ఎలాగ మారిపోతుందో చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను ఏం లేదు, నేను x² = t అనుకుంటున్నాను. అప్పుడు దీనికి డెరివేషన్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది, సింపుల్గా చూడండి 2x
ఈజ్ ఈక్వల్స్ టు ఓకే డిటి బై డిఎక్స్ వస్తుంది. మనము ఈ డిఎక్స్ని అవతల పంపించుకోండి. అవతల పంపించుకుంటే ఏమైపోద్ది అంటే సింపుల్గా డిఎక్స్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇదేమో డిటి అయిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ 2x dx ఉంది కదా, దాని బదులు మనం ఏం వేసుకోవచ్చు, 2x dx బదులు dt వేసుకోవచ్చు. అలాగే నేను dt వేసుకున్నాను. ఓకే, సెక్ స్క్వేర్ కదా, సెక్ స్క్వేర్ ఇదిగోండి, ఎక్స్ స్క్వేర్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ స్క్వేర్ బదులు టీ వేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ టీ వేసుకున్నాను. ఇలా వచ్చింది. సో నో డౌట్స్ కదా. దాని తర్వాత మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ టీ అంటే మనకి ఏమైపోతుందంటే చాలా సింపుల్, 1/2 అలానే ఉంటుంది. సింపుల్గా నాకు tan x వస్తుంది. tan x వచ్చి 0, 1 అలా వేసుకోండి. దీని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే చాలా సింపుల్, ఆఫ్ ఈ 1 మనము ఎక్స్లో వేసుకోండి, మనకి ఏమొస్తుంది tan 1, 0 వేసుకో అవసరం లేదు, మొత్తం 0 అయిపోతుంది కాబట్టి. సో మనకు ఆప్షన్ ఏమొచ్చినట్టు, డి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. సో నేను చాలా సింపుల్గా ఏం చేశానంటే దీన్ని మనం సమ్మేషన్ తీసుకున్నాము. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఫార్ములా ఏంటి అంటే ఎప్పుడైనా గమనించండి, మనం సమ్మేషన్ తీసేసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఓకే 1/n సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అని వేసుకోవాలి. ఇక్కడ మనకి r/n ఫామ్ ఉందా, ఈ r/n ఫామ్ అనేది ఎక్స్. ఓకే, అది గమనించండి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఈ r/n అనేది ఎక్స్ అన్నాం కదా, ఎక్స్ డిఎక్స్ వేసుకోవాలి. సో అందుకోసమే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇదిగోండి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. మనము ఇది సేమ్ 1 to n వేసుకోవచ్చు, 1 to n కాబట్టి నథింగ్ టు వరీ. ఈ 1/n అనేది మనం ఖచ్చితంగా చూపించాలి. ఇదిగోండి 1/n చూపించాము. దాంతో r/n ఫామ్ చూపించాలి, ఇదిగోండి r/n ఫామ్ చూపించాము. ఓకే, ఇదే ఎక్స్ వాల్యూ. సో ఇలా మనం ఈ ఫామ్లో వాడుకుని మనం ఈ సమ్ ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ సమ్ అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో సమ్ చూపిస్తాను, ఇంకా అర్థం కాని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ట్రై చేద్దాం. చూడండి, ఈ సెకండ్ క్వశ్చన్ మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ ఒకటి పిక్ చేసుకుందాం. చూడండి, 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ ఎలా ఉంది. సో ఈ క్వశ్చన్ ఉన్నప్పుడు నిందాక ఎలా చెప్పాను అదే మెథడ్ ట్రై చేద్దాం. సొల్యూషన్ సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ వేసుకోండి. వేసుకుని ఇది 1 గమనించండి, ఇదేమో 1, ఈ 32ని మనం 2 to the power of 5గా రాసుకోవచ్చు. ఈ 243ని 3 to the power of 5గా రాసుకోవచ్చు. మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి 5 ఉంది కదా, అంటే అన్ని పవర్ 5 వస్తాయి. అలా మీరు ఒక ట్రిక్ ద్వారా వెళ్ళండి సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా సోన్ అప్ టు n to the power of 5 ఉంది. కింద కూడా పవర్ 5 రావాలి, అప్పుడు కామన్ అవుతుంది. అప్పుడు అలా వేసుకోవచ్చు అంటే r/n to the power of 5గా వేసుకోవచ్చు. ఎప్పుడు ఒక ఎన్ని కిందకి తీసేస్తే సపరేట్ చేస్తే, ఎందుకంటే చూడండి ఇక్కడ n to the power of 6 ఉంది కదా, దీని ఏం చేస్తున్నానంటే n to the power of 5 into n వేసుకుంటున్నాను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పైన ఎలాగో ఈ పైన అంతా ఏంటిది, ఇది r కదా, ఈ r to the power of 5. సో ఈ 5 కామన్ తీసి ఇక్కడ 5 వేసుకున్నాను. ఈ కింద n ఉంది కదా, అది 1/n అనుకోవాలి. ఆ 1/n ఇదిగోండి. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత సమ్మేషన్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 to n రైట్. ఈ ఫామ్లో మనకు కనిపించిందా, కనిపించి మనం ఏం చేసుకోవాలి, సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 వేసుకోండి. 1 వేసుకున్న తర్వాత ఈ ఇంటిగ్రేషన్ 0 to 1 ఎలా అయిపోయిందంటే ఈ వాల్యూ కాస్త మనకి ఇలా అయిపోతుంది. మిగతా ఏముంది r/n కదా, r/nని ఈ r/nని మనం ఎక్స్గా వేసుకోవాలి. ఓకే, సో వేసుకోండి అంటే మనకి x to the power of 5 వచ్చింది. ఇలా వచ్చింది మనకి dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, ఎక్స్కి ఏమవుతుంది x to the power of ఈ 5కి ఒకటి యాడ్ చేయండి, 6/6 అని వేసుకోవాలి. వాటి లోవర్ అండ్ అప్పర్ వేసుకోండి, 1 0. సో ఎక్స్లో మనం 1 వేసుకుంటే ఏమవుతుంది 1 to the power of 6 మనకి 1/6 వస్తుంది.
జీరో వేసుకునే అవసరం లేదు. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఎక్కడ ఉంది ఆప్షన్? అది సిలో ఉంది ఆప్షన్. సో అంత సింపుల్గా మనం చేయొచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. కావాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఏమైనా ట్రై చేయొచ్చు. 6th 7th క్వశ్చన్స్ మీరు ట్రై చేసి నాకు ఆన్సర్స్ నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరికి ఎన్ని వస్తాయని, ఒక్కటి వచ్చినా యూఆర్ గుడ్, ఎందుకంటే మీరు ట్రై చేశారు, అది నేను హ్యాపీ చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇందాక మనం కామన్ తీసినట్టుగానే తీయచ్చు ఇది కూడా. సో ఇది కూడా మంచి మీరు కామన్ తీసి నీట్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ నేను వేసి చూపిస్తాను చూడండి. సొల్యూషన్ ఇక 5/2 ఉంది కదా, 5/2 అంటే ఒక ఎన్ బయట తీయండి. ఒక ఎన్ బయట తీస్తే నాకు ఏమొస్తుందంటే చూడండి, 1/n బయట తీస్తే ఏం మిగులుతుంది? సో నేను అంటే పవర్ 1 బయట తీసినట్టు అంటే చూడండి, 3/2 + 1 అంటే ఎంత వస్తుంది మనకి? 5/2 వస్తుందంటే ఎల్సిఎం చేసుకుంటే. కాబట్టి అంటే ఇది పవర్ ఏంటి? 1 అన్నట్టు. లోపల పవర్ ఏముంటుంది? ఇంకా 3/2 ఉంటుంది. ఓకే, ఐ హోప్ క్లియర్ మీకు అర్థం అనుకున్నాను. సో అంటే మనకి ఇలా వచ్చింది ఇది. ఓకే, సో మనకి పైన ఎలా వస్తుంది? పైన ఎలా వస్తుంది అంటే చూడండి, మనకి ఈ n ఎలా వస్తుంది అంటే 1 సో ఆన్ అప్ టు మనకి n⁻⁴ ఇది కూడా 3/2 అవుతుంది. ఓకే, సో ఇలా వచ్చింది కాబట్టి మనం ఎలా వేసుకోవచ్చు అంటే సింపుల్గా లిమిట్ ends to ఇన్ఫినిటీ అని వేసుకోండి. మనకి 1/n ఉంది కదా, ఆ 1/n ఇదిగోండి 1/n. ఇంకా సమ్మేషన్ వేసుకోండి, r = 1 to n వేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏముంది మనకి? అది ఇలా రాసుకోవచ్చు, r/n⁻3/2. ఎలాగంటే చూడండి, ఇదంతా ఉంది కదా, ఇదంతా r అనుకుంటాం, r 3/2, ఇక్కడ n 3/2. కాబట్టి ఈ ఆర్కిని ఈ ఎన్కి ఏముంది? 3/2 కదా, అది బయట కామన్ తీసుకోండి నేను. ఓకే, బయట కామన్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నేను చాలా సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఇక చూడండి, ఇదంతా ఏంటి? ఇదంతా మనకి ఇంటిగ్రేషన్ 0 to 1 అయిపోతుంది. సో అలా వేసుకోండి. ఓకే, వేసుకుంటున్నాం చూడండి, చాలా చాలా సింపుల్. ఇంటిగ్రేషన్ 0 to 1 అయిపోయింది. ఇక్కడ r/n కదా, అది మనం x అనుకోవాలి, x⁻3/2 అనుకోవాలి, అండ్ dx ఇలా వచ్చింది. చాలా చాలా సింపుల్గా. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే x⁻3/2కి +1 చేసుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే 5/2 వచ్చి ఇక్కడ మనకి వీటి లిమిట్ చేసుకోవాలి, 1 and 0 వేసుకోండి. ఎక్స్లో 1 వేసుకుంటే ఏమొస్తుంది? ఎక్స్లో 1 వేసుకుంటే 1⁵/5/2 అంటే ఏంటి? 1 కదా, 1/5/2 వస్తుంది. సో 0 ఇంక వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 పైకి వెళ్తే ఏమొస్తుంది మనకి? 2/5 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అంటే మనకి ఆప్షన్ డిలో ఉన్నట్టు. అలా మనం చాలా సింపుల్గా సమ్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ ఉంటేనే మీకు చేతన అవుతుంది, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఓకే, సో మిగతా క్వశ్చన్స్కి మీరు నాకు ఆన్సర్స్ ఎన్నో కొన్ని అన్నీ చేస్తే సూపర్ చెప్పొద్దు. ఇంకా మీకు కంపల్సరీగా మీకు అన్నీ చేశారంటే మీకు ఎంసెట్లో యూఆర్ గోయింగ్ గెట్ గుడ్ ర్యాంక్. ఓకే, అది చెప్పొద్దు, ఎంత మంచి ర్యాంక్ వస్తుంది అంత మంచి ర్యాంక్ వస్తుంది. ఒక్కటే ట్రై చేయండి. సో ఒక్కటే ట్రై చేసినా మీకు మంచి ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్. ఇంకా అన్నీ ట్రై చేస్తే ఇంక సూపర్ ర్యాంక్ వస్తుంది చెప్పొద్దు ఇంకా నేను. ఓకే, సో మిగతా క్వశ్చన్కి వెళ్దామా? మిగతా క్వశ్చన్స్ ట్రై చేద్దాము. రైట్, ఇక్కడ ఏముందంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నేను మీకోసం స్టార్ మార్క్ పెడుతున్నాను. రైట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు తీసి చూపిస్తాను. ఇక్కడ నాకు ఆన్సర్ చెప్పండి, మనం సమ్ చేయడం కాదు, మీకు బేసిక్స్ ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ -π/4 అండ్ +π/4 ఉంది. ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంది? x³ sin⁴x dx ఉంది. = వాల్యూ ఎంత? 0, π, 1, 2π. ఆన్సర్ ఏంటి అనేది. సో చాలా చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చెప్పొచ్చు, కానీ మీకు నాకు తెలిసినంత మీకు గుర్తులేదని నా ఉద్దేశం. ఓకే, రైట్, నా ఊహ అంతా. ఎందుకంటే మీకు ఈ ఆన్సర్ ఏంటి అంటే సింపుల్గా నేను 0 అని చెప్తా. మీకు ఫార్ములా చూపిస్తాను, మీరు షాక్ అవుతారు. ఓకే, సింపుల్గా ఫార్ములాస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏముంది చూడండి, మనం ఎలా రాసుకోవచ్చు ఇది అంటే చూడండి, ఫార్ములా చూపిస్తేనే బెస్ట్ మీకు. ఇదిగో అసలు మీకు చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా చూసుకోండి.
అండ్ ఇక్కడ చూడండి మెయిన్ మనం ఫస్ట్ మనం ఎక్కడ చెప్పాం ఆ ఫార్ములాకి వెళ్ళిపోతే బెస్ట్. రైట్, ఇదే వేసుకున్న ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏముంది, ఏ ఉంది మైనస్ ఏ ఉంది అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే కదా, దాని వాల్యూ ఏంటి 0. అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ నేను -π/2 వేసుకున్నాను, ఇక్కడ +π/2 వేసుకున్నాను. ఇక్కడ ఏదైనా ఉండనివ్వండి ఫంక్షన్, దాని వాల్యూ 0నే. అంటిల్ అన్లెస్ మనకి ఎలా రావాలి అంట చూడండి. ఎలా రావాలంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉండాలి, ఇక్కడ ఏమో బయట మైనస్ ఉండాలి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండాలి. ఇలా ఉంటే అని చెప్తున్నాడు. ఈజ్ ఇట్ అలా ఉందా మనం చేసుకుందాం, మనం సమ్ చేస్తాం అర్థమైపోతుంది. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఏంటిది, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకి ఆ ఫామ్లో తీసేసుకోవచ్చు కదా డైరెక్ట్గా మనం. ఇంకా చూడండి ఎలా ఉంది ఈ ఫామ్ మనకి చెప్పండి. సొల్యూషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ π/4 మైనస్ π/4 x to the power of 3 sin to the power of 4 of x dx. అయితే మన వైజ్గా ఏంటి అంటే ఇది ఇలా ఉందని, ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంటే అది 0 అని. అంటే ఇప్పుడు ఈ వాల్యూ అంతా మనం 0 అని చెప్తున్నాం. ఎప్పుడంటే ఈ కండిషన్, ఏ కండిషన్ మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అప్లై చేస్తే మనకేం రావాలి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలంట. మీకు చూపించాం కదా, రైట్. సో అలా వస్తుందా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ క్యూబ్ ఇలా మైనస్ వేసుకోవాలి, sin to the power of 4 ఇలా మైనస్ వేసుకోవాలి. సో మైనస్ వేసుకుంటే ఇప్పుడు ఈ మైనస్ మనం కామన్ తీసుకోవచ్చా బయటికి క్యూబ్లో, రైట్. ఈ మైనస్ బయట తీసేసుకోవచ్చు, ఎక్స్ క్యూబ్ అండ్ sin 4 ఈ మైనస్ బయట తీసేసుకోవచ్చు, ఎక్స్. అంటే ఇప్పుడు ఇది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, సో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే మనం ఇలా తీసుకుంటే మనకి ఇలా వచ్చింది కదా, అప్పుడు ఈ వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఇదే రైట్, ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో మీకు ఈజీగా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ దట్ సాటిస్ఫై ద ఈక్వేషన్. సో ఇలా ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. అయితే ఆ ఎక్స్ వాల్యూ ఏంటి, 1ఆ 0నా లేకపోతే -√2ఆ 2ఆ అని అడుగుతున్నాడు. ఇన్ జనరల్గా ఏంటి అంటే మనకి ఇది ఇచ్చి ఇది అడుగుతాడు. ఇప్పుడు అలా కాదు, మొత్తం ఇచ్చేసాడు, దీంట్లో ఈ ఎక్స్ వాల్యూ మాత్రం కావాలంట. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి మనం చూద్దాం. ఇప్పుడు జనరల్గా మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి, డెరివేషన్ కానీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. వాటి లింక్స్ నేను కింద ఇచ్చాను, ఆ చాప్టర్ కూడా చూడండి. ఫార్ములాస్ తెలిస్తేనే షార్ట్ కట్స్ అయినా ట్రిక్స్ అయినా మీకు ఏదైనా అప్లై అవుతుంది. అంతేగాని ఫార్ములాస్ తెలియకుండా మనం చేద్దామంటే అర్థం కాదు, డైరెక్ట్ స్టెప్ వేసే ఫీలింగ్ వస్తుంది. ఓకే, అది ప్లీజ్ అర్థం చేసుకోండి. సో సొల్యూషన్ చాలా సింపుల్, ఏం లేదు, రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ √2 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, dt బై ఇక్కడ t mod ఉంది, √t² -1 ఉంది, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు π/12. అయితే ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఆ సమస్య ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే కింద చూడండి, ఇంకా బాగుంటుంది మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫార్ములా వచ్చేసి సెక్ ఫార్ములా. ఓకే, కాబట్టి నేను సెక్ ఇన్వర్స్, ఇక్కడ అంతా టీ ఉంది కాబట్టి, అంటే చూడండి ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది కాబట్టి మనకి టీ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ వస్తుంది. కాబట్టి టీ ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనం సింపుల్గా టీఏ వేసుకోవాలి. ఓకే, ఈ ఫామ్లో వచ్చేసి సెక్ టీ. ఓకే, సెక్ టీ ఇలా వేసుకుని ఈ పైన ఉన్నది ఎక్స్, ఈ √2 ఇక్కడ వేసేసుకున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు π/12 ఇలా వచ్చింది. దాని తర్వాత మనం నీట్గా ఏం చేసుకోవాలంటే
ఈ ఎక్స్ని టీలో వేసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే సెక్ ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లేస్లో మనం ఎక్స్ వేసుకున్నాను. ఇంకొక దాంట్లోనేమో మళ్ళీ √2 వేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఆ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ మనం అప్లై చేసుకోవాలి. సెక్ ఇన్వర్స్ ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్స్ టు π/12. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి మనకి π/4. ఏంటి సెక్ ఇన్వర్స్ ఆఫ్ √2 అంటే π/4. పై అంటే ఎంత 180/4 రైట్. సో అంటే ఎంత వస్తుంది మనకి క్యాన్సిల్ చేస్తే 45 వస్తుంది. సెక్ ఇన్వర్స్ ఆఫ్ 45 ఎంత √2 అన్నట్టు. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకున్నాను. అయితే మనము సెక్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ π/4 ఈజ్ ఈక్వల్స్ టు π/12 రైట్. సెక్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు π/12 మైనస్ π/4 రైట్. ఇది ప్లస్ వస్తుంది, ఈ మైనస్ అవుతుంది కదా ప్లస్ వస్తుంది. అప్పుడు సెక్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనం ఎల్సిఎం చేసుకుని సాల్వ్ చేస్తే π/3 వస్తుంది. ఓకే, π/3 వస్తుంది. ఎందుకంటే కింద ఎల్సిఎం చేస్తే మనకి 12 వస్తుంది రైట్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది పైన ఎంత వస్తుందంటే మనకి అదొక 3 + 1 4 వస్తుంది. 4/12 అంటే మనకి π/3 వస్తుంది. ఓకే, ఎక్స్ ఇక్కడే ఉంచుకోండి. సెక్ అవుతాం ఉంచుకుంటే ఏమొస్తుంది మనకి సెక్ రైట్. ఓన్లీ సెక్ వస్తుంది, ఇన్వర్స్ కాస్త మాల్ సెక్ అయిపోతుంది. సెక్ π/3. సెక్ π/3 అంటే 60 అంటే 60. సెక్ 60 అంటే ఎంత సెక్ 60 ఈక్వల్స్ టు 2. ఓకే, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 2 mod x of dx ఈక్వల్స్ టు ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్, ఫార్ములాస్ తెలిస్తే సింపుల్ ఆల్రెడీ. సో సొల్యూషన్ మనం దీన్ని ఎక్స్టెన్షన్ ఫార్ములా వాడాలి ఖచ్చితంగా. ఓకే, సో మోడ్లో ఉంది అంటే మీరు ఏం చేసుకోవాలంటే చూడండి, ఇంటిగ్రేషన్ -1 to 0 రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్, సో 0 ఇక్కడ మనకి 0 ఉండాలి కామన్, నెక్స్ట్ 2 ఉండాలి. ఓకే, సో ఈ రెండు మనకి ప్లస్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి. ఒకటి మోడ్ కాబట్టి -x ఫామ్ ఒకటి, ఇంకోటి మామూలుగా x ఫామ్ ఒకటి. ఓకే, సో ఇలా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ dx ఇలా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే ఏంటి రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే ఏంటంటే సింపుల్గా మనం ఏం లేదు, x² మనకి 2 వస్తుంది. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ వేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే ఏంటి మనకి x²/2. వీటి లిమిట్స్ ఏంటంటే ఇక్కడ 0 -1 యాజ్ యూజువల్గా వచ్చేస్తాయి. ఇక్కడేమో 0 to 2 వస్తాయి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత చాలా సింపుల్, మనం ఏం లేదు ఫస్ట్ 0 వేసుకున్నాం ఎక్స్లో ఏమవుతుంది మొత్తం అంతా 0 అయిపోతుంది. కాబట్టి అది మనం వేసుకునే అవసరం లేదు, కాబట్టి మీకోసం వేస్తున్నాను 0. నెక్స్ట్ -1 వేసుకుంటే స్క్వేర్లో -1 అన్నా +1 అన్నా నథింగ్ టు వరీ. స్క్వేర్లో ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి +1/2 ప్లస్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ 2 మనకి x స్క్వేర్లో వేస్తే 4/2 రైట్, 4/2. నెక్స్ట్ 0 వేస్తే 0 వచ్చింది. సో మనకి 2 కామన్ కాబట్టి మనకి 5/2 ఇస్ అవర్ ఆన్సర్. సో మనకి సిలో ఉంది మన ఆన్సర్ వచ్చేసి. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దాట్. మనకి ఇలా ఇచ్చాడు ఈక్వేషన్ చూడండి. ఇంటిగ్రేషన్ 0 to b - c f of x plus c of dx is equals to k ఇంటిగ్రేషన్ ఆఫ్ c to b f of x dx ఇచ్చాడు. ఇచ్చి ఇక్కడ ఏమంటాడంటే సింపుల్గా ఈ కే వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి దీనికి సంబంధించిన ఫార్ములా మనకి ఏమైనా తెలుసా? మీకు తెలుసు, దీనికి సంబంధించిన ఫార్ములా మీకు తెలుసు, నేను చూపించాను మీకు. ఫస్ట్ ఫార్ములా ఒక్కసారి చూడండి. ఫార్ములాస్ మనకి మైండ్లో ఉంటే సరిపోతుంది, ఏ సంబంధం చేయొచ్చు. ఇక చూడండి, ఫస్ట్ ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్ a to b f of x of dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a to b
ఎఫ్ ఆఫ్ టీ డిటీ అంట. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అని క్లియర్గా వాడు చెప్తున్నాడు. సో మనం ఈ ఫామ్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే రెండు సేమ్ అంట ఇలా ఉన్నప్పుడు, ఈ కండిషన్ ఉన్నప్పుడు. అంటే అది ఆ ఫామ్లో మనం ఈ కండిషన్లోకి తీసుకురావాలి. చూద్దాం ఒకసారి, తీసుకొద్దామా. సో సొల్యూషన్ గివెన్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 b మైనస్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటిగ్రేషన్ సి బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అయితే ఇది క్వశ్చన్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు నేను టీ అంటున్నాను, టీగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ లోపల నా వాల్యూ నేను టీగా తీసుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్నాను. దీనికి డెరివేషన్ అప్లై చేస్తే మనకేమొస్తుంది, డిఎక్స్ అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ వస్తుంది. ఎందుకంటే సి ఈజ్ కాన్స్టెంట్, డెరివేషన్ అప్లై చేస్తే 0 అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుని ఈ 0 దీంట్లో వేసుకున్నాము, ఎక్స్ప్రెస్ వేసుకున్నాం అనుకో, మనకి ఇప్పుడు ఏమొస్తుంది, టీ వాల్యూ టీ ఈజ్ ఈక్వల్స్ టు సి వస్తుంది. రైట్, ఎందుకు అంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకెళ్ళి దీంట్లో వేసుకుంటే మనకి ఇది మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు మనకి ఇది మాత్రమే మిగులుతుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు సి మిగులుతుంది. మనం అదే తీసుకున్నాము. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్నాను. అదే ఇంకొకటి ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ సి తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ బి మైనస్ సి తీసుకెళ్ళి దీంట్లో వేసుకోవాలి. సో వేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ సి ఉంది, ఇక్కడ మైనస్ సి ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. మనకు అప్పుడు టీ వాల్యూ ఏం మిగులుతుంది, ఓన్లీ బి మిగులుతుంది. ఓకే, సో అప్పుడు ఏం మిగులుతుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు బి వస్తుంది. ఇలా మనకి వాల్యూస్ అయితే మారాయి. సో అవి వేసుకోండి, సమ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం టీ ఈజ్ ఈక్వల్స్ టు సి వాల్యూ అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ తీసుకెళ్ళి, సో దీంట్లో 0 ప్లస్లోనేమో సి వేసుకోవాలి, బి మైనస్ సిలోనే మనకి బి వేసుకోవాలి, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సమ్ అయిపోయినట్టే. చూద్దామా, ఇంటిగ్రేషన్ ఆఫ్, చూడండి ఈ 0 ప్లస్ మనం వేసుకోవాలి, సి వేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనకేమొచ్చింది, సి వచ్చింది కాబట్టి. ఓకే, సో వేసుకోండి ఇక్కడ సి, నెక్స్ట్ బి మైనస్ సి బదులు బి వచ్చింది. నెక్స్ట్ ఎఫ్, ఎక్స్ ప్లస్ సి బదులు మనం ఏం వేసుకోవాలి, ఎక్స్ ప్లస్ సి ఏం వేసుకోవాలి, ఎక్స్ ప్లస్ సి అంటే టీ వేసుకోవాలి. డిఎక్స్ బదులు ఏం వేసుకోవాలి, డిటీ వేసుకోవాలి. సో వేసుకోండి, మనం టీ ఇక్కడేమో డిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇది యాజ్ టీజ్ వేసుకోవాలి ఇక్కడ. సో వేసుకోండి కే ఇంటిగ్రేషన్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సి, ఇక్కడ సి ఏంటి, ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ బి, బి సేమ్ ఉంది. అంటే అప్పుడు ఎఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎక్సే కదా. అంటే అప్పుడు కే వాల్యూ ఏంటి, ఇటు పక్కన ఏ వాల్యూ లేదు కాబట్టి కే ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవచ్చు. సో ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. అంత సింపుల్. మీకు ఫార్ములాస్ తెలిస్తే సమ్స్ అన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π/2, ఓకే, ఏముంది మనకి సైన్ 4x ఇంటూ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడంటే వాడికి ఈ వాల్యూ కావాలంట. సో ఈ వాల్యూ కూడా మనకి π/32 ఉంటుంది. ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో అది మీకు ఎలాగో నేను చూపిస్తాను. ఫార్ములాస్ అంతా ఫార్ములాస్, సమ్ము చేయకుండానే ఫార్ములాస్, సమ్ము కూడా చేసి చూపిస్తాను. ఒక్కసారి ఫార్ములాస్ చూద్దాం మనం. మీకు ఇందాక మనం ఏం చూపించాను నేను, మనకి ఇక్కడ చూడండి, సింపుల్గా మనకి ఫార్ములాస్ ఇలా ఉన్నాయి అంటే దాని వాల్యూ ఏది ఉంటే అదే కదా మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, 0 to π/2 ఉన్నప్పుడు దానికి మనకి ఏముంది, π/4 ఉంది. సో ఇది π/4 ఉంటే ఇది కూడా π/4 కదా. సో రైట్, ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో అలానే సో ఇదే ఫార్ములా టైప్ మనం అక్కడ అప్లై అవుతుంది. సో మీకు ఎలా అప్లై అవుతుందో నేను చేసి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 π/2 ఆఫ్ సైన్ 4 ఉంది, ఇక్కడ కాస్ 2 ఉంది. సో ఈ 2 ఏమో ఇక్కడ వచ్చింది, ఈ 4 ఏమో ఇక్కడికి వచ్చింది.
సో అలా మారితే వాల్యూ ఎంత అడుగుతున్నాడు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సమ్ సొల్యూషన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 π/2 sin 4 of x cos square of x of dx is equals to π/32 given. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఇలాగ 0 to π/2 ఉంటే మనం ఏం చేయాలంటే ఈ π/2ని ఎక్స్లో వేసుకోవాలి. π/2 మైనస్ ఎక్స్ వేసుకోవాలని నేను ఆల్రెడీ ఫామ్లో చూపించాను, రైట్? సో ఇంటిగ్రేషన్ 0 π/2 sin to the power of 4, రైట్? నేను π/2 మైనస్ ఎక్స్ వేసుకుంటున్నా, రైట్? నెక్స్ట్ కాస్ స్క్వేర్. సో ఎక్స్లో నేను π/2 మైనస్ ఎక్స్ వేసుకుంటున్నాను, రైట్? వేసుకుని ఈజ్ ఈక్వల్స్ టు π/32 యాస్టీస్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు సైన్ π/2 అంటే అది కాస్ అయిపోతుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 π/2. ఇప్పుడు సైన్ టు ద పవర్ ఆఫ్ 4 π/2 కాస్త నాకేమైపోతుంది, కాస్ 4 ఎక్స్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే 90 మైనస్ తీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్ పాజిటివ్ అయిపోతుంది. అలానే కాస్ ఏమైపోద్ది అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఎందుకు అంటే చూడండి, ఈ కాస్ π/2 అంటే 90 మైనస్ తీటా. 90 మైనస్ తీటా అంటే 90లో సైన్ కాస్త కాస్ అయిపోతుంది. అక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ వేసుకోవాలి, 2 ఉంటే 2, 30 ఉంటే 30 వేసుకోవాలి, రైట్? అండ్ ఇక్కడ ఈ స్క్వేర్లు ఈ పవర్ 4 యాస్టిస్ మారిపోతాయి. ఓకే, ఇవి యాస్టిస్ మారిపోతాయి. ఓకే, నథింగ్ టు వరీ. అప్పుడు మనకి ఏమొచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు π/32 వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 π/2 కాస్ టు ద పవర్ ఆఫ్ 4, చూడండి కాస్ టు ద పవర్ ఆఫ్ 4 అండ్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అంటే మనకి π/32. ఓకే, అంటే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి π/32. మీకు ఇందాక ఏం చెప్పండి, మనకి ఇలాగుంటే వాటి పవర్స్ మార్చినా అదే వాల్యూ ఉంటుంది, యాజ్ మన ఫార్ములా చూపించినట్టుగా మీకు. ఓకే, సో మీకు ఈ సమ్ ఈజీగా అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ చాప్టర్ కావాలన్నా, నెక్స్ట్ ఇలాంటి ట్రిక్స్ బేస్ మీద సమ్స్ బేస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. బాయ్.